అందరికీ నమస్కారం అండి. 3BHK ఇండిపెండెంట్ హౌస్ ఓనర్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఎంట్రన్స్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు. మొత్తం 136 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఇంటి ముందు రోడ్డు 30 అడుగులు ఉంటుంది. అలాగే ఇంటి ముందు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. 3BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఇది డైనింగ్ ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు. డైనింగ్ ప్లేస్ అండి. ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. కబోర్డ్ వర్క్స్ కానీ కింద మార్బుల్ కానీ అన్నీ కూడా ఓనరే దగ్గరుండి సెలక్షన్ చేసుకొని దగ్గరుండి వర్క్ అయితే చేయించుకున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇదంతా కిచెన్ ఏరియా అండి. కిచెన్లో ఉన్నటువంటి అటక మొత్తం గ్యాస్ కట్ అయితే చూస్తున్నారు మీరు. ఇక్కడ డైనింగ్కి అయితే సపరేట్ ప్లేస్ అయితే ఉంది. ఇది మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ అండి. ఎంత హాల్లో ఉన్నటువంటి ప్లేసు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 136 గజాలండి. 3BHK. ఇది కన్స్ట్రక్షన్ జరిగి ఒక 2 years అయితే అవుతుంది. 2 years లోపే ఉంటుందండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మీరు చూస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ కానీ ఇక్కడ ఫ్లోరింగ్ కానీ అన్నీ కూడా ఓనర్ చాలా దగ్గరుండి చేపించుకున్నటువంటి హౌస్. ఇది ఓపెన్ టైపు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాం. మొత్తం 136 గజాలు తూర్పు ఫేసింగ్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుందండి. బ్యాంకు లోన్ కూడా మేమే SBI నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా చేపిస్తాము. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా సరే చెప్తే సేల్ చేసి పెడతామండి. ఇది వచ్చేసి మనకి బయట అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే ఉంది. అలాగే కామన్ ఒక చిన్న వాష్రూమ్ లాగా ఉంది. కామన్ సందు కూడా ఉంది ఉత్తరం వైపు అయితే. ఈ ఇండిపెండెంట్ హౌస్ బస్ స్టాండ్కి అయితే కనుక ఒక 6 kilometers 7 kilometers డిస్టెన్స్ అయితే వస్తుంది. రైల్వే స్టేషన్కి వచ్చి ఒక 7 kilometers వస్తుందండి. 7 to 8. ఇదంతా వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ హౌస్ 136 గజాల 2 years ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. కాస్ట్ అయితే కనుక 95 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం. ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి. ఓనర్ దగ్గరుండి చేపించుకున్నారండి. ఇది లొకేషన్ వచ్చి సింగినగర్, మంచి ప్రైమ్ లొకేషను. వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము. మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము. అలాగే మీ నెంబర్ అయితే కనుక 3000 అయితే అమౌంట్ తీసుకుంటామండి. అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.